హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండి. ప్రతి టాపిక్ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్‌గా చూసే ప్రయత్నం చేయండి. అయితేనే విషయం బోధపడుతుంది. మనకి ఎంతవరకు యూజ్‌ఫుల్ మనం ఒకసారి ప్రయత్నిస్తే సరిపోతుంది కదా! అన్న ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది. సో, అలాంటి టాపికే మాట్లాడబోతున్నాను ఇప్పుడు. నాతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. సో, ఈరోజు మనకసలు సక్సెస్ అనేది ఎలా వస్తుందనేది తెలుసుకోబోతున్నాం. గోల్డెన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన లైఫ్‌లో? ఈ విషయాల గురించి ఏం చెప్తారు విశ్వక్సేన్ గారు? నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వీడియో స్కిప్ చేయకండి. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, ఒకరి లైఫ్‌లో ఏ ఏ ఒక్కరి లైఫ్‌లో అయినా ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ఉంటుందా అసలు? ఉంటే మనకెలా తెలుస్తుంది? ఏమైనా నంబర్స్ ద్వారా కానివ్వండి, మన లైఫ్‌లో ఈ ఏజ్‌లో గోల్డెన్ పీరియడ్ వస్తుందని కానివ్వండి, లేదా మన ఇయర్‌కి, డేట్ ఆఫ్ బర్త్‌కి, మంత్‌కి, డెస్టినీ నంబర్‌కి ఏమన్నా గోల్డెన్ పీరియడ్‌కి అలాంటి ఏమన్నా రిలేషన్స్ ఉన్నాయా? అసలు గోల్డెన్ పీరియడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏ నంబర్‌ని బట్టి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు? చూడండి, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్లస్, మైనస్ 2 ఉంటాయండి. హ్మ్. హ్మ్. మనం బయట కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది నార్మల్‌గా జీవిస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా వాళ్ళ లైఫ్‌లో గోల్డెన్ పీరియడ్ వస్తుంది. వాళ్ళు ఎవరు చేతికి అందనంత పై స్థాయికి వెళ్తారండి. ఓకే. కారణం ఎక్కడి నుంచి వచ్చింది? గోల్డెన్ పీరియడ్ అనేది ఆ ఏజ్ ద్వారా వచ్చింది. ఓకే. ఒక ఏజ్‌లో ఉన్నప్పుడు నెగెటివ్స్ ఉంటాయి. ఆ డేట్ ఆఫ్ బర్త్ అన్ని సంవత్సరాల వరకు నెగెటివ్‌గా పనిచేస్తూ ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్‌కు పాజిటివ్ ఏజ్ మీకొచ్చిందో హుహు. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. అప్పుడు మీకు గోల్డెన్ పీరియడ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 5 ఇయర్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు రాజయోగం వచ్చింది చూడండి. అవునవును. గోల్డెన్ పీరియడ్ వచ్చింది. హ్మ్. హ్మ్. అంటే ఒక వ్యక్తి లైఫ్‌లో పాజిటివ్, మైనస్‌లు 2 ఉన్నప్పుడు మీరు ఎలా తెలుసుకోవచ్చు దాన్ని అనేది? హ్మ్. హ్మ్. కొంతమందికేమో వ గోల్డెన్ పీరియడ్ రావడం అనేది వాళ్ళ ఉద్యోగం ద్వారా కానీ, వాళ్ళ వ్యాపారం ద్వారా కానీ సక్సెస్ అవుతారు. హ్మ్. కొంతమందికి 100% మ్యారేజ్ ద్వారా సక్సెస్ అవుతారండి. ఓకే. ఉదాహరణకు మీరు చూడండి, 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళు తప్పకుండా మ్యారేజ్ తర్వాతనే గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. హుహు. బిఫోర్ మ్యారేజ్ ఈ 8 సీరీస్‌లో పుట్టిన వాళ్ళు హ్మ్. చాలా స్ట్రగలింగ్ లైఫ్‌గా ఉంటారు. ప్రొఫెషన్‌లో గానీ, కెరియర్‌లో గానీ, మనీలో గానీ, హెల్త్‌లో గానీ వీళ్ళ గ్రాఫ్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి ఉంటుందో అప్పుడు వీళ్ళ లైఫ్‌లో సక్సెస్ అనేది గోల్డెన్ టైమ్ రావడం జరుగుతుంది. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. హ్మ్. అదే విధంగా కొంతమందికి పిల్లల ద్వారా కలిసొస్తుంది. హ్మ్. అంటే కొంతమందికి ఏంటి, వాళ్ళ పేరెంట్‌కి వాళ్ళ పిల్లల్లో కొన్ని గుడ్ నంబర్స్ ఉంటాయండి. ఓకే. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్‌లో బర్త్ నంబర్ 1, డెస్టినీ నంబర్ 1 గనక ఉందనుకోండి, అంటే 1 అండ్ 1 కూడండి. 1,00,00,000 మందిలో 10 మంది పుడతారు ఇటువంటి వాళ్ళు. ఓకే. ఉదాహరణకు మనకు ధీరుభాయ్ అంబానీ కావచ్చు, హ్మ్. హ్మ్. సందీప్ మహేశ్వరి కావచ్చు. ఇటువంటి హ్మ్. వాళ్ళు అంటే డేట్, మంత్, ఇయర్ కూడితే 1 అండ్ 1 కోడ్ వచ్చే వాళ్ళు కూడా గోల్డెన్ టైమ్ వస్తుంది పిల్లల ద్వారా. హ్మ్. అదే విధంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో అయితే 4, 5, 6 గనక ఉంటే ఇటువంటి వాళ్ళకు కూడా గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. కొంతమందికి మీరు చూడండి, గోల్డెన్ పీరియడ్ వాళ్ళు తీసుకునే వెహికల్ ద్వారా వస్తుందండి. ఓహ్! వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హుహు. అందుకోసం కొంతమంది ఒక వెహికల్ తీసుకున్న తర్వాత అది ఓల్డ్ అయిపోయినప్పటికీ కూడా దాన్ని వదిలేయరండి. హ్మ్. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ మీ జీవితంలో లక్‌ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే. అలా ఈ విషయాల ద్వారా కూడా మన వ్యక్తి జీవితంలో ఎలా వస్తుంది, ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. హ్మ్. కానీ వ్యక్తిగతంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా హ్మ్. మీకు ఏ ఏజ్‌లో గోల్డెన్ పీరియడ్ పీరియడ్ స్టార్ట్ వస్తుంది అవుతుంది, అనేది మీకు ఇంపార్టెంట్. ఏ ఏజ్‌లో లక్ అనేది అట్రాక్ట్ అవుతుందో తెలుసుకోవాలి. హ్మ్. హ్మ్. 1 నంబర్ నుంచి మనము జనవరి నుంచి డిసెంబర్ వరకు గనక చూసుకోగలిగితే, రైట్. హ్మ్. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వాళ్ళకు హ్మ్. వీళ్ళ జీవితంలో గోల్డెన్ పీరియడ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది హ్మ్. చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. 1 నంబర్ సీరీస్‌లో పుట్టిన వాళ్ళంతా సూర్య ప్రభావంలో ఉంటారు. హ్మ్. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీ వయస్సు గనక 1తో మ్యాచ్ అవుతుందో అప్పుడు మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో. ఓకే. చాలా మిరాకిల్స్ జరుగుతాయి. హ్మ్. అంటే మీరు పుట్టినప్పుడు 10వ సంవత్సరంలో కానివ్వండి, హ్మ్. అంటే 1 అవుతుంది.
రైట్ 19వ సంవత్సరంలో కానివ్వండి, 28లో కానివ్వండి, 37లో కానివ్వండి, 46, 55, 82 ఎక్కడైతే మీ వయసు 1కి మ్యాచ్ అవుతుందో మీ జీవితంలో పాజిటివ్ జరగబోతుంది, గోల్డెన్ పీరియడ్ రాబోతుందని వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఆ 1 నంబర్ సిరీస్ వచ్చినప్పుడు మీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం, మీరు ఏవైనా వ్యాపారం చేయాలనుకుంటే కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ రావడం, అదే విధంగా మీకు పెళ్లి కాకపోతే పెళ్ళవడం, సంతానం అవ్వడం, మీరు ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్లు అవ్వడం, మీరు విదేశీ యానం చేయడం, ఇవన్నీ మీ ఏజ్కి మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది. కాబట్టి 1 నంబర్ సిరీస్ వాళ్ళకు ఈ ఏజ్లో గోల్డెన్ పీరియడ్ వస్తుంది. అదే విధంగా 2 నంబర్ సిరీస్ అండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2, 11, 20, 29లో పుట్టిన వాళ్లకు 29 ఇయర్స్ తర్వాతే వీళ్ళ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే 2-9 కాంబినేషన్ 2 అవుతుంది. 29కి ముందు గనక వీళ్ళు మ్యారేజ్ గనక చేసుకుంటే 2 నంబర్ సిరీస్లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి 29 తర్వాత గోల్డెన్ పీరియడ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. అదేవిధంగా ఎవరైతే 3, 21, 30 తేదీల్లో పుట్టి ఉన్నారో 3, 12, 21, 30 వీళ్ళు 100% 30 ఇయర్స్లో గోల్డ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకు భార్య ద్వారా చాలా బాగా కలిసి వస్తుందండి. 3 సిరీస్ అలా కలిసి వస్తుంది. అదే విధంగా 4వ నంబర్ సిరీస్ 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వ్యక్తులకి 34 ఇయర్స్ తర్వాత వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అంతకుముందు వరకు మీరు 4 సిరీస్ వాళ్ళని చూడండి, నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, కానీ 34 ఇయర్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదే విధంగా 5 నంబర్ సిరీస్ ఎవరైనా 5, 14, 23 తేదీల్లో పుట్టి ఉన్నారో 32 ఇయర్స్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్. గోల్డెన్ పీరియడ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అదే విధంగా 6 నంబర్ సిరీస్ 6 నంబర్ సిరీస్లో చాలా వరకు మీరు చూడండి, వీళ్ళు పేదరికంలో పుట్టినా కూడా 100% బ్రాండెడ్ లైఫ్, లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఇటువంటి వాళ్ళు 24 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ మధ్యలో వీళ్ళ లైఫ్ అనేది గోల్డెన్ పీరియడ్గా ఉంటుంది. ఈ పీరియడ్ని గనక ఈ 10 ఇయర్స్ని గనక సక్సెస్ఫుల్గా వీళ్ళు యూజ్ చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదే విధంగా 7వ నంబర్ వాళ్ళకి 25వ సంవత్సరంలో వెరీ వెరీ గుడ్ అండి. 25వ సంవత్సరంలోనే స్టార్ట్ అవుతుంది. 25 ఈజ్ వెరీ వెరీ యూనిక్ నంబర్. అదే విధంగా 8 సిరీస్ ఎవరైతే 8, 17, 26 తేదీల్లో పుట్టున్నారో ఇటువంటి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 41 సంవత్సరం తర్వాత మాత్రమే జీవితం స్టార్ట్ అవుతుందండి. బిఫోర్ 40 ఇయర్స్ చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. మన మోడీ గారు 8 నంబరే, 40 ఇయర్స్ వరకు కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, తర్వాత లైఫ్ లో సక్సెస్ వచ్చింది చూడండి. మోడీ గారు అదే, రేవంత్ రెడ్డి గారు అదే. రేవంత్ రెడ్డి గారు 50 ఇయర్స్ వరకు స్ట్రగుల్లో ఉన్నారు. ఎప్పుడైతే మీరు 41 ఇయర్స్ క్రాస్ అవుతారో మీ లైఫ్ లో గోల్డెన్ పీరియడ్ అట్రాక్ట్ అవుతుంది. అదే విధంగా 9 నంబర్ సిరీస్ ఎప్పుడైనా మీరు చూడండి 27 ఇయర్స్ నుంచే లక్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇది ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎప్పుడు లక్ అట్రాక్ట్ అవుతుంది, గోల్డెన్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనేది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. సో మీ నెంబర్ ఏంటి మరి? మీకు గోల్డెన్ పీరియడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా, మ్యాచ్ అయిందా ఈ వీడియోకి అను మీ లైఫ్ స్టైల్కి? ఒకసారి సరి చూసుకోండి. మీకు ఎలా అనిపించింది వీడియో, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నెంబర్స్కి సంబంధించి, న్యూమరాలజీకి సంబంధించి, ఈ మ్యాజిక్కి సంబంధించి మీరు ఎటువంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. విశ్వక్సేన్ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.